శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా 1 నుంచి 30 తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ధనురాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ఈ రాశినే మీ గురుడు చూడడం వల్ల ముఖ్యంగా హార్సెస్ ఎక్కుతారు. అశ్వ సంపద మీకు ఉంటుంది. అలాగే తెలివితేటలు బాగా ఉంటాయి. జ్ఞానాన్ని సంపాదించుకుంటారంటే సరే, జ్ఞాన సంపద బాగా ఉంటుంది. రాహు 3వ భావం ఉండడం వల్ల బాహువులు మీకు తిప్పుతాడు బాగా. రారా బాబు అంటాడు మిమ్మల్ని. రాహు వాహనాలు అన్నమాట ఎక్కుతారు. షార్ట్ జర్నీస్ బ్రహ్మాండంగా చేసేస్తుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకుంటుంటారు. వార్తా సంస్థల్లో మేము పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళని బాగా కలిసి, వాళ్ళకి చెల్లెలని కలిసి, తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటాం కదండి, బాగా వాళ్ళ సహాయ సహకారాలు బ్రహ్మాండంగా అందిస్తూ ఉంటారు. పైగా 3వ భావానికి గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వల్ల వాహన యోగం ఉంటుందండి. వాహనాలు కొనుక్కుంటారు. అదొకటి. ధైర్యం ఉంటారు. ధైర్యం ఇంతకుముందు బాబోయ్ భయం అంటారు, కానీ బాబోయ్ భయం కాదు, ఏమీ కాదు. ధైర్యంగా మీరు ఉంటారు. ప్రతి పనిలో దూసుకుపోతుంటారు. మీరు భరోసా ఇస్తారు ఎదుటి వాళ్ళకి. కానీ 4వ భావంలో శని ఒక్కటి తప్పండి. ఆ శని భావం ఏం అవుతుందంటే అర్ధాష్టం శని కాబట్టి కొద్దిగా మర్చిపోతూ ఉండడము, చదువులు వెనకబడిపోతూ ఉండడము, రైతులకి పంటలు నష్టాలు రావడము, గృహంలో పీడ, చిన్నవన్నీ ఉంటాయి. అవి సర్వసాధారణంగా ఆ స్వామివారిని పూజిస్తే, అంటే శనీశ్వరుడిని, మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల పుత్రిక సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పైగా మీకు సినిమా రంగంలో మీకు అవకాశాలు, ఆపర్చునిటీస్ వచ్చి తీరుతాయి. శుక్రుడు పంచమంలో ఉన్నాడు కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మంచి మంచి డ్రెస్సెస్, ఆభరణాలు, వాహనాలు ఇవన్నీ మీకు ఉంటాయి. పుత్రికా సంతానం చెప్పినట్టుగా బ్రహ్మాండంగా ఉంటారు. కొంతమందికి పదవులు రావడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్రసిద్ధి మీకు బాగా వస్తుందండి. మంత్రసిద్ధులు బాగా కలుగుతాయి. వేళపడే భోజనం చేస్తారు. చక్కటి భోజన వసతులు ఉంటాయి. అలాగే ప్రేమాభిమానాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన ఎక్కువ. ఏదేమైనా రవి బుధులు మీకు బాగా ఆరోగ్యాలు ఉన్నారండి. వాళ్ళు మీకు రవి చాలా మంచి చేస్తాడు. ఆయన 9th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. ధన సంపాదన బాగా కలిగేట్ చేస్తుంటాడండి. అంతేకాకుండా రవి బుధుల వలన మీకు అంటే కొంతమందికి శత్రు భయం అంటారు సరే, అది లేకుండా, రుణాల భయం లేకుండా, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ కొడుతూ, కొన్ని లా సంబంధించిన వ్యవహారాల్లో విజయం సాధిస్తూ ఉంటూ చాలా ముందుకు వెళ్ళిపోతుంటారండి. భయపడరు. చాలా మంచి శుభకార్యాలు, శుభవార్తలు వింటారు. పైగా 7వ స్థానంలో గురుడు ఉన్నాడు. అదొక్కటి చాలదా? రవి బుధులు ఉన్నారు. వివాద వేడుకలు చాలా చాలా మీ ఇంట్లో జరుగుతాయంటే ఒక్కటి చాలదా? బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే మీ ఇంట్లో వివాహాలు కుదరడము, వేడుకలు జరగడము, భార్యాభర్తల యొక్క అనురాగము, ఆప్యాయత, అదృష్టము ఇవన్నీ పెరుగుతూ ఉండడం ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. భయపడే సంవత్సరం అంతకన్నా ఏమీ లేదు. రవి బుధులు అంటే వ్యాపారాలు రీత్యా విదేశాలు వెళ్తారు. అలాగే శుభకార్యాలు బాగుంటాయి మీ ఇంట్లో. ఇంకా చెప్పాలంటే విహారయాత్రలు కూడా మీరు చేసి తీరుతారు. ఏదైనా 8వ స్థానంలో బుధుడు 23 నుంచి ఉంటాడండి. 8వ స్థానంలో బుధుడు ఏం చేస్తాడు? విదేశాల నుంచి డబ్బు సంపాదించి పెడతాడు. మీరు చూసుకోండి కావాలంటే. విదేశాల నుంచి ధనప్రాప్తి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. అలాగే విదేశ పర్యటన చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువ. ఖచ్చితంగా కుజుడు మీకు ఇవ్వబోతాడు కదా. కుజుడు గురించి చెప్పుకుందాం. అంటే భాగ్యస్థానం గురించి చెప్పుకుందాం. భాగ్యాధిపతి బాగున్నాడు రవి. భాగ్యస్థానంలో అండి కుజుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడండి. ఇంతకుముందు నీచ స్థితిలో ఉన్న కుజుడికి చాలా బలం వచ్చేసింది. దానికి
మిత్రక్షేత్రంలో అగ్నితత్వ రాశిలో సింహరాశిలో ఉండడం వల్ల కేతువుతో కలిసి ఉండడం వల్ల దాని యొక్క పవర్ రెట్టింపు అయిపోయింది దానికి. కాబట్టి మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విపరీతమైన డబ్బులు వస్తాయండి. ఇప్పటివరకు మీరు చాలా చాలా ఎప్పుడు వస్తాయో మంచి రోజులు చూసిన వాళ్ళకి ఇక అన్ని మంచి రోజులే. మీకు కావాలంటే ఖచ్చితంగా చూసుకోండి. పైగా భూములు అమ్ముడుపోవడం, అపార్ట్మెంట్లు అమ్ముడుపోవడం, అధికమైన లాభాలు రావడము, భూ సంబంధించిన విషయాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సాల్వ్ అయిపోతూ ఉండడము, చక్కటి మంచి శుభవార్తలు, శుభ విషయాలు, శుభ పరిణామాలు ఎదురు రావడము మీకున్న జరగబోతున్నాయండి. నేను చెప్పింది కరెక్ట్. విదేశాలు కూడా వెళ్ళబోతున్నారు. ఏంట్రా విదేశాలు అంటావు అంటే మీకు 12th హౌస్ లార్డ్ ఎవరండి? కుజుడేగా. ఆయన ఎక్కడున్నాడు? భాగ్యంలో లేడు. మరి భాగ్యాధిపతి చాలా కాంబినేషన్స్ ఉంటాయండి. చూడడానికి ఇది ఒక్కటి చెప్పకూడదు, దాని కాంబినేషన్ చాలా చూసుకోవాలి. నాకు తెలిసింది ఏంటంటే ఈ కుజకేతువులు కూడా విదేశాలు వెళ్ళి తీరుతారు. బిజినెస్ల రీత్యా, చదువు రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా, అనేక పనుల రీత్యా మీరు వెళ్ళి తీరుతారు. ఖచ్చితంగా ఉంటుంది. అది అందరికీ కాదండి, మేమే జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది అని కరెక్ట్గా చెప్పుకుంటాం కదా. అదొకటండి. ఇంకా చెప్పాలంటే మీరు తీర్థయాత్రలు చేయడము, అలాగే మీ బిజినెస్లు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్, సాఫ్ట్వేర్ వాళ్ళకి వ్యాపారాలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. 10th హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు కదా మీకు. ఈయన ఒకటి చాలా బుధుడు విదేశాలు వెళ్తానని సాక్ష్యము. 10th హౌస్ లార్డ్ బాగున్నాడు కదండి. కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మీ కర్మస్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల మీరు మంచి మంచి పనులు చేయలేకపోతుండొచ్చు. ఉద్యోగంలో కూడా మీరు చాలా కష్టపడాలండి. కష్టపడితే కానీ ప్రమోషన్స్ కానీ, గుర్తింపు, గౌరవం కానీ దక్కదు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషనల్ ఉద్యోగస్తులు చెప్పవలసింది ఏంటంటే మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, మమ్మల్ని నమ్మకండి అంటే ఇవన్నీ చూడండి. బట్ మీరు నమ్మేది ఏంటి? మీ కష్టాన్నే. కానీ దశలు అంతర్దశల ప్రకారము, జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటాయి. మమ్మల్ని కూడా నమ్మండి. సో ఈ విధంగా బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా లాభస్థానానికి కూడా గురుదృష్టి ఉంది. లాభాలు అధికంగా ఉంటాయి. భాగ్యస్థానంలో కుజుడు, అలాగే లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వలన, శుక్రుడు కూడా లాభాధిపతి చూసుకోవడం వల్ల, లాభస్థానం చూసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు లాభాలు ఉంటాయి. మీ పెద్దవాళ్ళు, అక్క, అన్నయ్యలకి బాగుంటుంది. ఫ్లో ఆఫ్ మనీ చాలా చాలా బాగుంటుంది. దైవ దర్శనాల కోసం డబ్బులు అధికంగా ఖర్చు పెడుతూ ఉంటారు. 12th హౌస్ చూసుకోవడం వల్ల కూడా మీకు విదేశ పర్యటన ఖచ్చితంగా ఉండడానికి అనడంలో సందేహం లేదు. మంచి వాటికే మీకు ధన వినియోగం చేస్తారు. రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్ ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా రావుకేతులు పూజలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం వలన మంచి ఫలితాలు పొందుతారు. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం, జూన్ నెల మొత్తం ఏం చెయ్యాలి అంటే ఒక్కటండి. ఒక బ్రాహ్మణుడు కానీ, లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అని. చాలా రకాల దోషాలు హరించిపోతాయట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ, వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రావుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయనే. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం, ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదని మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయాలు సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది సరే. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగ ప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి చేయించడం కాదు. మీకు వీలున్నప్పుడు
బాగా ఏంటి ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పారంటే నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్తాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు మీకు, అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉంటానండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.